భక్తితో అమ్మవారిని శరణు కోరితే వరాల జల్లు కురిపించేదే వరలక్ష్మీదేవి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ శ్రావణ మాసం రాగానే ఆడవారందరం కూడా ఎంతగానో ఎదురు చూసేది ఈ వరలక్ష్మి వ్రతం కోసం. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే కనుక ధనధాన్యాలకు లోటు లేకుండా ఆ లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లో ఉంటారట. ఏ ఇంట అయితే వరలక్ష్మి వ్రతం రోజు వ్రతాన్ని ఆడవారు ఆచరిస్తారో వారి ఇంట కష్టాలనేవి ఉండవు, సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారట. మరి అటువంటి విశిష్టత కలిగిన వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, అలాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియోలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏ సమయంలో పూజను చేసుకోవాలి, అలాగే ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, తాంబూలం కూడా ఏ సమయంలో ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని మీకు అందించబోతున్నాను. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే పద్ధతి అనేది ఉంది. ఈ 2024వ సంవత్సరంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే రెండవ శుక్రవారం ఆగస్టు 16న వచ్చింది. ఈ రోజున అందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఏ ఇంటి ముందైతే గడపని అలంకరించి ఇంటి ముందు ముగ్గు వేసి గడప దగ్గర దీపం పెట్టి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి చూస్తుందట. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందిట. అందుకని తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసే రోజు గడపని ఈ విధంగా ముగ్గులతో ఆచరించి అమ్మవారికి స్వాగతం చెప్తూ ఈ విధంగా ద్వారపూజ కూడా చేసుకోవాలి. అయితే అమ్మవారి పాదాలను కూడా ఇంట్లోకి వచ్చినట్టుగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలి. ఇటు తిప్పి పాదాలు ఉంటే అమ్మవారు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు మన ఇంట్లోకి వచ్చినట్టుగా ఈ విధంగా పాదాలతో అమ్మవారికి స్వాగతం చెప్తూ ద్వారం దగ్గర దీపం పెట్టి వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టుకోవాలి. అయితే అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం అనేది ఇప్పుడు చాలామంది చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అమ్మవారిని పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైతే కనుక ఇటు స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ కూడా ఈ విధంగా అలంకరణ చేసి మనం పూజలో పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారి స్వామివారి అలంకరణ కూడా నేను వీడియో షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఆ విధంగా మీకు నచ్చితే స్వామివారిని కూడా పెట్టుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరూ కూడా ముందుగా కొన్ని ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటిని ఏ విధంగా సర్దుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లను ముందుగా చేసుకుంటే మనం వరలక్ష్మి వ్రతాన్ని అతి సులువుగా ఆచరించగలుగుతాము అనేది నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ముఖ్యమైన వీడియోలే కాబట్టి ఎండ్ స్క్రీన్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కానీ ఒక్కసారి చెక్ చేయండి. అయితే మనం గడప ముందు ఇంటిని ఏ విధంగా అయితే అలంకరించి ముగ్గు వేసి పెడతామో పూజ చేసే ప్రదేశంలో కూడా తప్పనిసరిగా ఈ విధంగా పీఠం వేసే ముందే మనం పూజా ప్రదేశాన్ని కూడా శుద్ధి చేసుకొని ఈ విధంగా ముగ్గులు వేసి అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పరిచి మీరు అమ్మవారిని అలంకరణ చేసి స్థాపన చేయాల్సి ఉంటుంది. అయితే అమ్మవారిని అలంకరణ చేసుకున్న తర్వాత కలశం ఆనవాయితీ ఉన్న వారందరూ కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కలశం లేనివారు అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకుంటారు. అలా మీరు కలశం పెడుతున్నా లేదా చిత్రపటాన్ని పెడుతున్నా కూడా ఈ విధంగా పూజకి ఏర్పాటు చేసుకున్న పీఠాన్ని కూడా అలంకరణ చేసి దానిపైన ఈ విధంగా ఒక క్లాత్ కూడా వేసుకోవచ్చండి. కావాలంటే వేసుకొని తమలపాకు కానీ అరిటాకులు కానీ తీసుకొని వాటి మీద 3 గుప్పెళ్ళు లేదా 3 దోసెళ్ళు బియ్యం పోసి చిటికెడు పసుపు కుంకుమ పోసి ఆ తర్వాత మనం కలశాన్ని కానీ లేదా మీరు అమ్మవారి చిత్రపటాన్ని కానీ వేటికైతే మీరు పూజ చేస్తున్నారో అక్కడ ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇక్కడైతే అమ్మవారిని పటాన్ని కూడా ఈ విధంగా అలంకరణ చేసి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నానండి. ఇది కూడా నేను వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైనా వెనకాల పెట్టినట్టుగా అమ్మవారి ఫేస్ని పెట్టి మీరు అలంకరణ చేసుకోలేకపోతే ఈ విధంగా చిత్రపటాన్ని కూడా అలంకరణ చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతం రోజు వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి ఇక కలశం ఆనవాయితీ ఉన్నవారైతే కలశాన్ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ కలశంలో ఏమేమి వేయాలి, ఎలా ఏర్పరచుకోవాలి అనేది నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి చెక్ చేయండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పరచుకొని కలశాన్ని పెట్టిన తర్వాత ఒకవేళ మీ దగ్గర కలశ ఆనవాయితీ లేకపోతే కనుక ఇక్కడ కలశాన్ని స్కిప్ చేసేయండి. ఇక ఆ తర్వాత ధనధాన్యాలు మన ఇంట్లో ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ ధనాన్ని ధాన్యాన్ని కూడా ఈ విధంగా కుండల్లో పోసి నేను అమ్మవారికి అయితే
అయితే సమర్పించుకున్నాను. ఇక అమ్మవారి పూజ కోసం చేసుకోవాల్సిన ఏర్పాట్లలో మీరు పీఠం దగ్గర అమ్మవారి విగ్రహాలు కానీ లేదా చిత్రపటాలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అలాగే పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని గడపని అలంకరించడం, ఇంటి ముందు ముగ్గు పెట్టడం ఇవన్నీ మనం ముందు రోజే చేసుకోవచ్చు. దేవుడికి కావాల్సిన అంటే వ్రతానికి కావాల్సిన పూజా సామాన్ అన్నింటినీ కూడా ఏర్పరచుకొని పూజా ప్రదేశం దగ్గర అన్నీ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి ఉన్నంతలో మన దగ్గర ఉన్న వస్తువులతో అందంగా అలంకరణ చేయాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు. మనం ఎంత అందంగా ఆడవాళ్ళం అలంకరించుకుంటామో అదేవిధంగా ఆ మహాలక్ష్మి దేవికి కూడా మీకు వచ్చినంతలో అందంగా అలంకరించి అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ నేను తామర పువ్వులతో అమ్మవారికి అలంకరణ అనేది చేస్తున్నాను. కలశం ఆనవాయితీ ఉన్న వారందరూ కూడా కలశాన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కలశం ఆనవాయితీ ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా మీకు ఇది లేకపోతే ఆనవాయితీ లేకపోతే కలశాన్ని స్కిప్ చేసేసి అమ్మవారి చిత్రపటం దగ్గర కానీ లేదా అమ్మవారిని మీరు పెద్ద విగ్రహం కానీ పెట్టుకుంటే అక్కడే పూజ అనేది చేసుకోవచ్చు. మరి స్వామివారిని కూడా పూజిస్తేనే ఆ తల్లికి ఇష్టం కాబట్టి ఇక్కడ నేను స్వామివారి విగ్రహం కూడా పెట్టుకున్నాను. ఈ స్వామివారి విగ్రహం పెట్టి చక్కని పూలమాలను కానీ స్వామికి సమర్పించి ఆ తర్వాత మనం పసుపు కుంకాన్ని అమ్మవారికి నిండుగా సమర్పించాలి. ముత్తైదు తాంబూలంలో మనం పసుపు కుంకాలు అవతల ముత్తైదులకు ఏ విధంగా ఇస్తామో మన ఇంటి ముత్తైదువుగా మన పూజలు అందుకుంటున్న ఈ శ్రావణ లక్ష్మికి కూడా నిండుగా పసుపు కుంకాలను సమర్పించాలి. ఆ తర్వాత పూజ చేసే ప్రదేశంలో ఈ విధంగా జవ్వాది పౌడర్ ఉంటే కనుక జవ్వాది లిక్విడ్ కానీ పౌడర్ కానీ పన్నీర్ కానీ ఇటువంటివి ఉంటే ఆ పూజా ప్రదేశంలో ఈ విధంగా రాసుకోండి. పరిమళ భరితంగా పూజా సమయం అంతా కూడా గడుస్తూ ఉంటుంది. ఇక అలాగే తయారు చేసుకున్న తోరాలు కూడా మొదటి నుంచి పూజ దగ్గర పెట్టుకోండి. ఇక దీపారాధన చేసిన తర్వాత మొదటగా గణపతిని ఆరాధించాలి. వినాయకునికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ స్వామికి కూడా వ్రతానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా వ్రతాన్ని ఆచరించాలి. మన సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణపతి పూజ అనేది చేసుకోవాలి. ఇక ఆ తర్వాత అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి. వ్రతాన్ని ఆచరించే ముందు కూడా స్వామివారి అష్టోత్తరం లేదా గోవిందనామాలు చదువుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఏకహారతితో దీపారాధన కానీ లేదా అగరబత్తులతో కానీ దీపారాధన వెలిగించి ఈ వరలక్ష్మి వ్రతం బుక్ అనేది ఉంటుందండి పూజా స్టోర్స్లో. ఈ బుక్ తెచ్చుకుంటే మనకి పసుపు గణపతి పూజ దగ్గర నుంచి వ్రత కథ వరకు కూడా అన్ని వివరంగా మనకి రాసి ఉంటాయి. అయితే పూజలో కూడా వాడే పదార్థాల్లో కలశానికి పూజ చేయడం కానీ అమ్మవారికి పూజ చేయడం కానీ ఇలా ప్రత్యేకమైన గ్లాసులో, మనం ఆచమనం చేయడానికి ప్రత్యేకమైన గ్లాస్ని సపరేట్గా పెట్టుకోవాలి. పూజకు వాడేవి మనం ఆచమనం చేయకూడదు, మనం ఆచమనం చేసే వాటితో పూజకి వాడకూడదు. కాబట్టి రెండు ప్రత్యేకమైన గ్లాసుల్లో వాటర్ని పోసుకొని ఈ కలశం ఆనవాయితీ లేని వారైతే కనుక కలశ పూజ అని బుక్లో వస్తున్నప్పుడు ప్రత్యేకమైన గ్లాస్లో నీళ్ళు ఏవైతే పెట్టుకున్నారో ఆ పాత్రకి పూజ చేసుకోండి. పూజ చేసుకొని అగరబత్తితో మీరు ప్రత్యేకమైన దీపారాధన అమ్మవారికి ఏదైనా వెలిగించితే కనుక ఆ దీపారాధన కూడా చేస్తూ మీ సమస్యలు మీ కష్టాలు కూడా ఆ మహాలక్ష్మీదేవితో చెప్పుకుంటూ వాటి నుంచి బయటపడాలని, ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి చేసుకునే ప్రత్యేక దీపారాధన చేస్తూ కూడా ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఈ వ్రతంలో అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ అనేది ఉంటుంది. ఆ పూజను చదువుకుంటూ కూడా మనము అర్ఘ్యం ఇవ్వటం, పాద్యం ఇవ్వటం, అంటే ముఖ్యంగా మొదటిగా ఆవాహనం చేయటం, ఆసనం వేయటం, అలాగే అర్ఘ్యం, పాద్యం ఇలా అన్ని వస్త్రం సమర్పించడం, అక్షింతలు, పూలతోనూ ఇలా అన్ని రకాలుగా మనకి షోడశ ఉపచారాలతో మనకి పూజ అనేది ఉంటుంది. ఆ పూజని చదువుకుంటూ కూడా బుక్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. స్వామికి కూడా గోవింద నామాలతో కానీ లేదా అష్టోత్తరంతో కానీ పూజ చేసుకుంటూ కుదిరిన వాళ్ళు తులసి దళాన్ని కూడా సమర్పించండి. అయితే వరలక్ష్మి వ్రతం అనేది సహజంగా ప్రత్యేకంగా పీఠం పెట్టే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా ఒక చోట పీఠం మీద ఈ విధంగా ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మొదటగా నిత్య దీపారాధన చేసే చోట దీపం పెట్టిన తర్వాత మాత్రమే ఈ ప్రత్యేకమైన పీఠం పెట్టిన చోట ఈ వ్రతం యొక్క దీపాన్ని వెలిగించి పూజ అనేది మొదలు పెట్టాలన్నమాట. అక్కడ ఒక్క పువ్వైనా పెట్టి నిత్య దీపారాధన చోట అక్కడ దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసి వరలక్ష్మి వ్రతం బుక్లో ఉన్నట్టుగా ఆ కలశాన్ని, అలాగే కలశం ఉన్న వాళ్ళైతే కనుక ఆ కలశానికి పూజ చేసుకోవడం, కలశం లేని వాళ్ళైతే కనుక స్వామివారి అమ్మవారి చిత్రపటానికి కానీ లేదా విగ్రహాలకు కానీ పెట్టి పూజ చేసుకోవడం చేయాలి. అలాగే మనకి కలశ పూజ అనే వచ్చినప్పుడు కలశం లేని వాళ్ళకి ఈ గ్లాసుకు చేసుకున్నాం కాబట్టి దాంట్లో మంత్రం చదువుతున్నప్పుడు కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అదంతా కూడా ఈ గ్లాసుకి దగ్గర అయితే చేసుకోండి.
అయితే సపరేట్‌గా పెట్టుకున్న పూజకి సపరేట్‌గా పెట్టుకున్న వాటరే మాత్రమే మనం పూజలో చల్లమన్నప్పుడు, అర్ఘ్యం ఇయ్యమన్నప్పుడు, పాద్యం ఇయ్యమన్నప్పుడు ఇలా ఈ వాటర్‌ని మాత్రమే యూజ్ చేయాలి. ఆచమనం చేయడానికి ప్రత్యేకమైన గ్లాస్ పెట్టుకున్నాం కాబట్టి అవి ఇవి ఒకసారికి వాడకూడదనమాట. ఇక ఆ తర్వాత అమ్మవారికి అదాంగ పూజ ఉంటుంది, అష్టోత్తర పూజ ఉంటుంది, అన్ని ఉపచారాలతో పూజ అనేది ఉంటుంది. మధ్యలో అష్టోత్తరం అనేది వస్తుంది. అవన్నీ కూడా వరుసగా చదువుకుంటూ మనము అమ్మవారికి ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారిని చక్కటి పూలతో అలాగే పసుపు లేదా ఎరుపు పచ్చని అక్షింతలతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పూజా సమయాలు చూద్దామండి. తొందరగా ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయాలి అనుకున్న వాళ్ళు 4:20 నుంచి ఉదయం 8:02 వరకు, లేదంటే 9:08 నుండి మనకి 10:20 వరకు, లేదా మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు కూడా చేసుకోవచ్చు. అయితే మిట్ట మధ్యాహ్నం లోపల మనం పూజ అనేది మొదలుపెట్టి ఆ లోపల కంప్లీట్ చేసుకుంటేనే మంచిది. లేదా సాయంత్రం కొంతమంది ఉద్యోగస్తులు కానీ, లేదా ఏదైనా చిన్నపిల్లల వల్ల కానీ, లేదా ఇంకేదైనా పనుల వల్ల కానీ ఉదయం వ్రతం చేయడానికి అవ్వదు అనుకున్న వాళ్ళు సాయంత్రం 5:10 నుంచి 7:20 వరకు చేసుకోవచ్చు. అయితే మనకి మధ్యాహ్నం పూట ఏది కూడా సాధ్యమైనంత వరకు 12 దాటకుండా పూజ అనేది చూసుకోండి. మనం మొదలు పెట్టడం కూడా కరెక్ట్ టైంకి మొదలుపెట్టినా పూజ చేసుకోవడం కొంచెం అటు ఇటైనా పర్లేదు, కానీ పూజ అనేది ఈ సమయాల్లో మొదలు పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ వరలక్ష్మి వ్రతం రోజు చాలా ఎక్కువ పనులైతే ఉంటాయండి. ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఈ పూజ ఎక్కడైతే ప్రదేశంలో చేస్తున్నామో ఆ ప్రదేశాన్ని అంతటా అలంకరించుకోవటం, అలా కొన్ని పనులు మనం ఎంత ముందు చేసుకున్నా కూడా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేయటం, పూజ దగ్గర ఇంకా సర్దుకోవాల్సిన కొన్ని వస్తువులను పేర్చుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఆడవాళ్ళకి పనులు ఉంటాయి. కాబట్టి అవన్నీ వండుకొని మనం పూజ దగ్గర కూర్చున్నప్పుడు ప్రతిసారి లేవకుండా ఒకసారి అన్నీ ఏర్పాటు చేసుకొని పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా చెక్ చేసుకొని అవన్నీ ఏర్పాటు చేసుకొని అప్పుడు పూజకు కూర్చుంటే చాలా మంచిది. ఇక అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో 9 తీసుకున్న 9 మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ఇవి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, వెండి పూలు, పసుపు కొమ్ములు, కాయిన్స్, శ్రీఫలం, గురువింద గింజలు, పూలు, అక్షింతలు, ఇలా మన దగ్గర ఉన్న ఏ వస్తువులైనా సరే అమ్మవారి అర్చనకు ఉపయోగించవచ్చు. మనకి అమ్మవారి వరలక్ష్మి వ్రతంలో బుక్లో ఉన్నట్టుగా చూసుకొని మీరు అవన్నీ కూడా మంత్రాలు చదువుకుంటూ అమ్మవారికి అన్ని రకాల పూజను చేసుకోవాలి. 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ముందుగా ఆవాహనం చూపించాలి. అంటే అమ్మవారికి ఇంటికి ఆహ్వానించాలి. ఆ తర్వాత రత్న సింహాసనం అమ్మవారికి కూర్చునే ప్రదేశాన్ని చూపించాలి. ఇక ఆ తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి, పాద్యం ఇవ్వాలి, ఆచమనీయం చేయించాలి, పంచామృత స్నానం చేయించాలి, శుద్ధోదక స్నానం ఆచమనీయం ఇస్తూ ఉంటాము. అలాగే వస్త్రం సమర్పిస్తాము. ఆభరణాలన్నీ కూడా ఆల్రెడీ అమ్మవారిని సమర్పించినా కూడా అలంకరించినా కూడా 16 ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు ఆ బుక్లో ఈ మంత్రం చదువుతున్నప్పుడు అమ్మవారికి మీరు ఏదైనా బంగారపు రూపు కొని ఉంటే గనక ఆ రూపుని అలంకరించడం, లేదా ఆ ఆభరణాల ప్లేస్లో మనం అవేమీ సమర్పించలేకపోతే అక్షింతలు వేయడం చేయాలి. అలాగే అమ్మవారికి మాంగళ్యం సమర్పిస్తాం. అందుకనే కలశం ఉన్న వాళ్ళైతే కనుక ఈ విధంగా పసుపు కొమ్మ అనేది అక్కడ కలశాన్ని కడుతూ ఉండటం జరుగుతుంది. అలాగే గంధం సమర్పిస్తాం, అక్షింతలు సమర్పిస్తాము, అలాగే పూలను సమర్పిస్తాం అమ్మవారి పూజలో. ఇక ముఖ్యంగా వచ్చేసి ధూపము, దీపము, అలాగే నైవేద్యం, పానీయం, తాంబూలం, చివరికి నీరాజనం, చివరికి ఇక మంత్రపుష్పం. ఈ విధంగా అమ్మవారికి అన్ని ఉపచారాలతో ఆ వరలక్ష్మి వ్రతం బుక్లో ఉన్నట్టుగా చదువుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. అయితే మంగళకరమైన వస్తువులతో కూడా అష్టోత్తరం చదువుతున్నప్పుడు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఇక ముఖ్యంగా వచ్చేసి వరలక్ష్మి వ్రతంలో తోరం అనేది ప్రతి ఒక్క ఆడవారు కట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఉన్నవారు కానీ, లేనివారు కానీ, పెళ్లి కానివారు, పెళ్లి అయిన వారు అందరూ కూడా ఈ తోరాన్ని కట్టుకోవచ్చు. తోరం కట్టుకుంటే అర్థం ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారపు వేళ ఆ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో జరిగింది, ఆ అమ్మవారు మా పూజలు అందుకున్నారు మా ఇంటికి వచ్చి అని ఒక గుర్తుగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ చేతికి ఉంటే కనుక ఆ ఇంట ఎవరైతే చేతికి కట్టుకుంటారో ఆడవాళ్ళు వాళ్ళ ఇంట ఈ వరలక్ష్మి వ్రతం శుభకార్యం జరిగిందని అర్థం. కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తోరం కట్టుకోవడానికి ఆనవాయితీ అవసరం లేదు. అయితే ముఖ్యంగా వచ్చేసి కలశం ఆనవాయితీ ఉన్నవారైనా లేనివారైనా ఈ తోరాన్ని కట్టుకోవచ్చు. అయితే ఆడపిల్లలు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఆడవాళ్ళందరూ కూడా ఈ తోరాన్ని కట్టుకుంటారనమాట. తోరం పూజ అనేది కూడా మనకి ఉంటుంది. ఆ తోరానికి పూజ చేస్తూ కూడా మనము ఈ కొన్ని మంత్రాలను అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఏదైతే అన్ని ఉపచారాలతో పూజ చేస్తుంటామో అప్పుడు చిత్రపటం దగ్గర కానీ, లేదా ఈ విధంగా కలశం పెట్టుకున్న వాళ్ళు ఆ కలశానికి పూజ చేసుకోండి. ఎందుకంటే అమ్మవారిని ఎంత అలంకరించి పెట్టుకున్నా ఈ కలశం ఉన్నవాళ్ళైతే గనక ఆ కలశ రూపంలోనే అమ్మవారు ఉందని భావించడం జరుగుతుంది. కాబట్టి ఆ కలశం దగ్గర మీరు అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి.
అలాగే తోర మరి ఎప్పుడు కట్టుకోవాలంటే ముందుగా తోర పూజ అనేది వస్తుంది. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సౌహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీ దేవియై నమః. ఇది తోర పూజ. 9 ముడులతో తయారు చేసుకునే ఈ తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఈ మంత్రాలు చదువుతూ తోర పూజ అనేది చేసుకున్న తర్వాత పూజ మధ్యలోనే మనకి ఒక శ్లోకాన్ని చదువుతూ కూడా మనము తోరాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వ్రత కథ ప్రారంభం కాకముందే ఈ తోరాన్ని కట్టుకోవాలి. మనకి బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహిమే రమే. ఈ శ్లోకాన్ని చదువుతూ మనం తోరాన్ని మన చేతికి కట్టుకోవాలి. పక్కన ఎవరైనా ఉంటే వారి చేత కట్టించుకోవడం కానీ, లేదా మనంతట మనమే తోరాన్ని కట్టుకొని వ్రత కథ కోసం చదవటం కోసం అక్షింతలు అనేవి కొన్ని చేత పట్టుకొని ఈ వ్రత కథ అనేది బుక్లో ఏదైతే ఉంటుందో ఆ వ్రత కథని చదువుకునేంత వరకు కూడా అక్షింతలు అలానే చేత్తో పట్టుకొని ఆ తర్వాత కథ అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు కొన్ని అమ్మవారి ముందు, కలశం ముందు ఎక్కడైతే మీరు పూజ చేశారో అక్కడ వేసిన తర్వాత మరికొన్ని అక్షింతలు పక్కన పెట్టుకొని మీరు తల మీద వేసుకోండి. ఆ ఇంట్లో కనుక అనుకోకుండా ఆ టైంలో కుటుంబ సభ్యులు పక్కన లేకపోతే ఆ కథ అక్షింతలు పక్కన పెట్టండి. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తర్వాతైనా ఆ కథ అక్షింతలు వేసుకోవాలి. ఇక ఆ తర్వాత అమ్మవారికి మనము ముఖ్యంగా వచ్చేసి ముత్తైదు తాంబూలం అనేది ఇచ్చుకుంటూ ఉంటాం. అయితే అమ్మవారి దగ్గర పెట్టే చీర సాయంత్రం పేరంటం చేసేటప్పుడు అంటే ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఈ వ్రతం చేసుకున్నవారు ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి సాయంత్రంగా ఆ చీరను కట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అమ్మవారికి మీరు చీర కొనుక్కోనండి అమ్మవారికి పెట్టాలి అని అనుకుంటే ముత్తైదువు తాంబూలంతో పాటు అమ్మవారికి నిండుగా ఆ చీర అమ్మవారికి సమర్పించండి. ఆ చీరని తర్వాత ఈ పూజ వ్రతం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కట్టుకోవచ్చు. అయితే బయట ముత్తైదులకు కూడా తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ పూజ అయిన తర్వాత మీరు తాంబూలాలు అనేవి ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవచ్చు. లేదా సాయంత్రం చక్కగా ఈ చీర అనేది కట్టుకొని మరోసారి అమ్మవారికి సాయంత్రం దీపారాధన చేసి పాలు పండు ఇటువంటి నైవేద్యం పెట్టి ధూపం వేసి ఆ తర్వాత మీరు పేరెంటాలుగా పెట్టుకుంటారు కదండి, అప్పుడైనా ఆ సమయంలోనే తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. అయితే ముత్తైదు తాంబూలం ఎలా ఇవ్వాలి, ముందు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టాలా, అయితే ముందు బొట్టు పెట్టాలా, అసలు తాంబూలం ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నిన్న ఒక వీడియో అయితే పెట్టున్నానండి, ఒకసారి చెక్ చేయండి. అయితే అమ్మవారికి తాంబూలం అంటే ఇచ్చిన తర్వాత కూడా నైవేద్యాలన్నీ పెట్టేస్తారు కదా మీరు వండినవి, ఒక అరిటాకులో కూడా మీరు వండిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి మహా నైవేద్యం పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి దిష్టి తీయండి. మనమే ఇంతసేపు అమ్మవారిని కూర్చొని చూస్తున్నాము అని అంటే అమ్మవారికి దిష్టి తీసినట్టుగా చక్కగా ఎర్రటి నీళ్ళని కలుపుకొని 3 సార్లు కుడివైపు నుంచి 3 సార్లు ఎడమవైపు నుంచి కూడా అమ్మవారికి దిష్టి అనేది తీయండి. ఇది చాలా చాలా మంచిదండి. ఒక విధంగా ఇది అమ్మకి తీస్తున్నట్టు కాదు, మన ఇంటికి తీసుకుంటున్నట్టే. ఒక విధంగా ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, మన ఇంటి మీద ఆ చల్లని చూపు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి విధంగా దిష్టి తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ ఎర్రటి నీళ్ళనైతే పారపోసేయండి. అయితే ఈ దిష్టి అనేది మీరు పూజ అయిన తర్వాత చేయొచ్చు, మళ్ళీ రాత్రి కూడా చేయొచ్చు. ఎందుకంటే అందరూ కూడా ముత్తైదువులు మన పేరంటానికి మన ఇంటికి వస్తూ ఉంటారు కదా, అబ్బా అమ్మవారికి పూజ ఎంత బాగా చేసుకున్నారో అని అమ్మవారినే పొగుడుతూ ఉంటారు, ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అని అంటూ ఉంటారు కదండి. అందుకని చెప్పి ఆ చివరిగా కూడా మీరు లాస్ట్కి రాత్రికి కూడా ఇక అందరూ పేరంటాలు అయిపోయారు అనుకున్నప్పుడు కూడా ఆ విధంగా అమ్మవారికి దిష్టి అనేది రాత్రి కూడా తీయచ్చు అనమాట. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని అతి సులువుగా బుక్లో ఉన్నట్టుగా చూసుకుంటూ కూడా ఈ పూజని చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులు వాళ్ళు కూడా తెల్లవారుజామున లేచి వ్రతాన్ని ఆచరించి అన్ని పనులు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఒకవేళ మీకు అలా కుదరని వాళ్ళైతే కనుక సాయంత్రాలు కూడా మనము 6 దాటిన తర్వాత 5:30 దాటిన తర్వాత కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే అమ్మవారికి కలశాన్ని ఎలా కదపాలి, ఏ రోజున కదపాలి, ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ మంత్రం ఏమిటి, ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీ అందరి కోసం కూడా అమ్మవారిని మీ దగ్గర ఉన్న వస్తువులతో భక్తి శ్రద్ధలతో మీరు ఎంతవరకైతే అమ్మవారికి చేయగలరో అవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ఈ విధంగా పూజని చేసుకోండి. అమ్మవారికి తాంబూలం ఇస్తున్నప్పుడు కూడా తయారు చేసుకున్న 3 తోరాల్లో ఒక తోరం మీరు కట్టుకుంటారు, ఒక తోరం అమ్మవారికి కడతారు, మరొక తోరం ఇంట్లో ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉంటే కట్టుకోవచ్చు, లేదా బయట వచ్చిన ఒక ముత్తైదు కన్నా ఆ తోరం ఇవ్వచ్చు. కాబట్టి అమ్మవారికి తాంబూలం ఇస్తున్నప్పుడు
కూడా ఈ విధంగా ఈ తోరాన్ని కూడా అమ్మవారికి పెట్టి అమ్మవారికి అందించండి. ఇదండి వరలక్ష్మి వ్రతాన్ని అతి సులువుగా చేసుకునే పద్ధతి. అమ్మవారి అలంకరణ అనేది మీకు మనసుకి నచ్చినట్టుగా, మీకు వచ్చినట్టుగా ఎంత అందంగా అమ్మవారిని అలంకరించాలనిపిస్తుందో అలా అలంకరించేసుకోండి. అయితే రూపు ఉన్నవాళ్ళైతే కనుక బంగారపు రూపు కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని కొనుక్కుంటూ ఉంటారు. అటువంటి కొనుక్కున్న వాళ్ళు 9 పోగుల తెల్లదారానికి పసుపు రాసి దాన్ని ఈ రూపుకి ఎక్కించిన తర్వాత అమ్మవారికి అలంకరించండి. అలంకరించి పూజ అయిన తర్వాత వెంటనే తీసేసి మీరు మెడలో కట్టుకోవాలండి. అది చాలా మంచిది. భర్త ఆ సమయానికి పక్కనే ఉంటే కనుక ఇంట్లో అతని చేత కట్టించుకోండి, లేదా మీరే కట్టేసుకోవచ్చు. లేదా సాయంత్రంగా తీసైనా కట్టుకోవచ్చు. అమ్మవారికి ఆ పూటంతా ఉంచేసి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి పూజ చేసుకుంటాం కదా, అందరూ పేరంటానికి వచ్చే ముందు అప్పుడైనా ఆ రూపుని తీసి మెడలో కట్టుకోండి. అలా కట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి అలానే ఉంచాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే సౌభాగ్యం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవాళ్ళందరూ ఆచరిస్తారు కాబట్టి ఆ రూపుని అక్కడ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేశాం కదా, అది మళ్ళీ వ్రతం ఆచరించిన వాళ్ళు మెడలో కట్టుకుంటేనే చాలా మంచిదనమాట. ఒకవేళ మీరు రూపుని కొనుక్కోలేదండి, ఈ విధంగా పసుపు కొమ్ముని కట్టుకున్నామంటే కలశం దగ్గర పసుపు కొమ్ము కట్టారు కదా, ఆ పసుపు కొమ్ము అలానే ఉంచండి. ఇలా కలశాన్ని కడితే కనుక వేరొక పసుపు కొమ్మునైనా కట్టుకొని పూజలు అయితే పెట్టుకొని ఆ పసుపు కొమ్మునైనా మీరు మెడలో కట్టుకోవచ్చు, లేదా సూత్రాలకైనా కట్టుకోవచ్చు అనమాట. అలాగే ఆడవాళ్ళందరం కూడా అలంకార ప్రియులం కదండి. మనం చక్కగా మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి మనం పూజ చేసుకుంటాం కదా, అలాగే అద్దంలో కూడా చూసుకొని మనం అందంగా తయారవుతుంటాం. అదేవిధంగా ఆ తల్లికి కూడా చక్కగా మనం అంతా అలంకరణ చేసిన తర్వాత కూడా ఈ విధంగా అద్దం చూపిస్తే ఆ తల్లి మురిసిపోతుందిట. అందుకని మనం ఈ చిన్నది నమ్మకం పెట్టుకొని మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఈ విధానాన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా అతి సులువుగా వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ ఆచరించి ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. తప్పనిసరిగా మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి, ఆ చల్లని దేవి ఆశీస్సులను పొందండి. ఇదండి వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం. ఈ సంపూర్ణ పూజా విధానంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పూర్తిగా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. ఎటువంటి సందేహాలు లేకుండా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మన దగ్గరున్న వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకోవడమే కావాల్సింది కాబట్టి ఈ పూర్తి విధానాన్ని మీకు షేర్ చేశాను. మరి ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి. ఈ వీడియో నచ్చితే మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.